హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం చాలా మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. చాలామంది ఏంటంటే నాకు హైదరాబాద్ దగ్గరలో 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ల్యాండ్స్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనకి మీకు ఫస్టే చెప్తున్నాను అనమాట. ఎకరా వచ్చేసరికి 45 lakhs చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మొత్తం ప్రాపర్టీ 14 ఎకరాలు అనమాట. రేట్ అయితే కొంచెం లైట్గా నెగిసిబుల్ ఉంది. సైడ్కి మెయిన్ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి NH44 నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. అండ్ మన పక్కనే ఉంది కదా, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. దాని బార్డర్ అనుకునే ఆ వైట్ ఫినిషింగ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఇలా వెళ్ళిద్ది అనమాట. ఇలా మొక్క అలా తిరిగి మొత్తం అలా వచ్చింది. ఒకటే లెవెల్లో ఉంది. కొంచెం మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట కలిపి మొత్తం. సో చూసుకుంటే ఎవరికైనా హైదరాబాద్ నుంచి చాలా దగ్గరికి కావాలంటే మాత్రం ఇదైతే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ అయితే నేను డ్రోన్ షాట్స్ చూపిస్తాను. డ్రోన్ షాట్స్ అయితే చూడండి. దాన్ని బట్టి మీకు ఏంటంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనకి హైవే నుంచి ల్యాండ్ దగ్గర కూడా డబల్ రోడ్ అనమాట, తార్ రోడ్డు ఆనుకునే ముక్క అనమాట ఇది. సో ఇలా కిందకి మనకి చెప్పినట్టు ఇటు పక్కన ఇది ఉంది కదా, ఇలాగ మొత్తం ఇది. సో ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్ పైన ఉంటుంది. సో కంపల్సరీ మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. డాక్యుమెంటేషన్ పరంగా ఇబ్బంది ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మనకి అద్దులు వచ్చేసరికి అటు వైట్ స్టోన్ ఉంది, ఇటు వచ్చేసరికి ఈ ఫెన్సింగ్ ఉంది కదా, ఫెన్సింగ్ అనమాట. ఇది మనకి ఎంట్రన్స్ తార్ రోడ్లో నుంచి ఇక ఇలా కిందకి వెళ్ళిపోతే ఇలా మొత్తం ఇలా ఉందన్నమాట. ఆ చివరి దాకా వెళ్ళాల్సి వస్తుంది మొత్తం. అక్కడ కూడా వెళ్ళి మీ దగ్గరికి చూపిస్తాను కొంచెం. మనకి మిడిల్ వచ్చేసరికి ఇది అనమాట సెంటర్ పాయింట్, కింద నుంచి అలా ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా ఈ ల్యాండ్ అయితే బాగా అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్కి 120-100 డిస్టెన్స్ మధ్యలో ఉంది. మీకు ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ కూడా ఉంది, స్నేహ ఫ్యాక్టరీ, చికెన్ ఉంటుంది కదా. సో మసాలా అన్నీ తయారు చేసేది. దీని డిస్టెన్స్లో నియర్ బై ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అది కూడా చాలా పెద్ద ఫ్యాక్టరీ, అది అందరూ తెలిసే ఉంటుంది అనమాట అది. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అది. మీకు ఎవరికైనా సరే ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నాకైతే కాల్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, జిల్లా వచ్చేసరికి వనపర్తి జిల్లా, హైదరాబాద్కి 120 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. దీనికి ఎంట్రన్స్ తార్ రోడ్డే, డబుల్ రోడ్ అనమాట, సింగిల్ రోడ్ కూడా కాదు. ఆ డబుల్ రోడ్ నుంచి 1-1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మనకి హైవే కనబడుతుంటుంది. మీకు డ్రోన్ షాట్లో కూడా పెడతాను. జస్ట్ మీకు ఇక్కడ నుంచి హైవే కనబడుతుంది అనమాట. దీనికి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మన పక్కన అనుకునే అగ్రికల్చర్ కాలేజ్ ఉందన్నమాట. పక్కన మీకు కనపడుతుంది అగ్రికల్చర్ కాలేజ్. సో ఇది ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలి బెస్ట్ ప్లేస్లో అనుకుంటే మాత్రం ఇది ఒకసారి చూడండి. సో కాస్ట్ వచ్చేసరికి 45 lakhs అయితే ఉండదు, కొంచెం లైట్గా నెగిసిబుల్ అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పడం 45 చెప్తున్నారు. ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇలాంటి తెలంగాణలో మీకు ఇంకా ఇలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ సైట్స్ కానీ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తేడానికి అయితే ట్రై చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే అన్నమాట ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడికి వచ్చి. సో ఇది వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే చాలా కష్టపడి ఖర్చు పెట్టుకుని మరి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను. అది మీరు అడుగుతున్నారని చెప్పి, అందుకే అదే మన వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. ఇంకా ముందు మంచి డీల్స్ అయితే మన ముందుకు వస్తాయి. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్.